వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అన్న తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి ఈ సందర్భంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విపక్ష వైసీపీ, ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన్ను టార్గెట్ చేస్తూ లోకేష్ విరుచుకుపడ్డారు. రాజధానిని మార్చాలి అనే ఆలోచన ప్రపంచంలో జగన్కి తప్ప ఇంకెవ్వరికి రాదని కూడా ఎద్దేవా చేశారు. అసలు రాజధాని మార్చడం పక్కన పెడితే 3 ముక్కల రాజధాని పేరు కూడా జగన్కి తప్ప ఇంకెవ్వరికి ఇలాంటి ఆలోచన రాదని కూడా అన్నారు. ప్రజలు ఇప్పటికీ 2024 ఎన్నికల్లో బ్లాక్ బస్టర్ సినిమా జగన్కి చూపించారు. అది కూడా సరిపోదేమో, మళ్ళీ సినిమా చూపిస్తా అంటున్నారని చమత్కరించారు. అయితే అసెంబ్లీని ఉదయం 11 గంటలకు సమావేశపరచడంపై కూడా లోకేష్ పంచ్ డైలాగ్ పేల్చారు. వైసీపీకి ఉన్న సంఖ్య 11, మరి ఈ సంఖ్యను దృష్టిలో ఉంచుకునే ముహూర్తం 11 గంటలకు పెట్టామని కూడా అన్నారు. జగన్ సినిమా కనీసం 11 రోజులు కూడా ఆడదని సెటైర్లు వేశారు. మనందరం కలిసికట్టుగా నినాదాలు చేయాలి. జై అమరావతి, జై జై అమరావతి. అధ్యక్ష, నేను పాదయాత్రలో అనేక సార్లు చెప్పాను అధ్యక్ష, నిజం కొంచెం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుందని అధ్యక్ష. ఆనాడు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆనాడు ఆయన అన్నారు, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళిపోదని ఆయన చెప్పారు అధ్యక్ష. ఆయనతో పాటు అనేక మంది వైకాపా సభ్యులు కూడా అదే చెప్పారు అధ్యక్ష. రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందని ఆనాడు చెప్పారు అధ్యక్ష. 151 సీట్లు గెలిచారు అధ్యక్ష. అబద్ధం చెప్పి గెలిచారు అధ్యక్ష. గెలిచిన వెంటనే మీరు చూస్తే ఏకంగా ప్లేట్ ఫిరాయించారు, 3 ముక్కల ఆట ప్రారంభించారు అధ్యక్ష. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు అధ్యక్ష. అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష, అమరావతి రైతులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఆయన పైన ఉంది అధ్యక్ష. మీరు చూస్తే, ఎందుకంటే దొంగ అబ్బాయి ఎప్పుడు దొంగ మాటలు చెప్తాడు అధ్యక్ష. ఆయనకు ఒక దొంగ పేపర్ ఉంది, దొంగ ఛానల్ ఉంది, దాని పేరే సాక్షి అధ్యక్ష. దొంగ మాటలు చెప్పేదానికి అధ్యక్ష. అందుకే 5 కోట్ల ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సభాముఖం నేను కోరుకుంటా అధ్యక్ష. ద వన్ అండ్ ఓన్లీ అండ్ శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి క్యాబినెట్ లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్ లో క్లియర్ చేసుకుని ఇంకే తుక్కులకు వచ్చిన పొరపాటున మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి అధ్యక్ష. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ఈరోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది అధ్యక్ష. అందరం మాట్లాడుతున్నాం, తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం, కానీ రాలేదు అధ్యక్ష హౌస్లోకి. అక్కడ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు అధ్యక్ష ఈరోజు. అందుకే ఈ హౌస్, ఈ సభాముఖంగా ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్కి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే అధ్యక్ష, ఆయన బెంగళూరులో ఉంది అధ్యక్ష. ఈరోజు ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. ఈరోజు అలాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సభాముఖంగా ఆయన ప్రశ్నిస్తూ, మరి గతంలో పాదయాత్ర సమయంలో చేసిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. ఇక అమరావతి తీర్మానానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కానీ ఇంత కీలక సమయంలో అసెంబ్లీకి గైర్హాజరవటం ద్వారా వైసీపీ తమ చిత్తశుద్ధిలేమిని బయట పెట్టుకుంటుందని కూడా విమర్శించారు. ఇంత మంచి మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా జగన్ అసలు ఎందుకు హాజరవ్వట్లేదని కూడా అడుగుతున్నారు. ప్రజల గొంతును వినిపించాల్సింది విపక్షం, కానీ సభకి రాకపోవటం బాధ్యత రాహిత్యమని అంటున్నారు. మీరు సభకి రారు కానీ మీకు పార్టీ నేతల హోదా మాత్రం కావాలి అన్నారు. ఇక అమరావతి బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన వెంటనే కేంద్రానికి పంపిస్తారు. ఏప్రిల్ 1 కేంద్ర కేబినెట్లో చర్చించి కూడా దాన్ని ఆమోదిస్తారు.
ఇక ఏప్రిల్ 2న పార్లమెంట్లో ప్రవేశపెడతామని లోకేష్ చెప్తున్నారు. పార్లమెంటులో అయినా వైసీపీ తమ స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తుందా, లేక గతంలోలాగే తప్పించుకొని బెంగళూరుకి వెళ్తారా అని కూడా ప్రశ్నించారు. మరి జగన్పై వ్యక్తిగతంగా కూడా లోకేష్ సెటైర్లు వేశారు. ఆత్మలతో మాట్లాడే అలవాటు జగన్కి ఇంకా పోలేదేమో. రేపు అమరావతిని కూడా నేనే కట్టేశా, ఆ క్రెడిట్ మొత్తం నాదే అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు అంటూ చమత్కరించారు. ఏ రోజు ఏ ఆత్మ ఆయనతో ఏం మాట్లాడిస్తుందో అన్న ఆందోళన వైసీపీ నేతల్లోనే ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మళ్లీ తుగ్లక్ తరహా నిర్ణయాలు ప్రజలు సహించబోరని కూడా స్పష్టం చేశారు. ఇక రాజధాని అంశంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తుది విజయం అమరావతిదే అని ధీమా వ్యక్తం చేశారు లోకేష్. చట్టబద్ధత వచ్చిన తర్వాత రాజధాని భవిష్యత్తు సురక్షితమవుతుందని కూడా తెలిపారు. మరి బ్లూ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. ఇక గతంలో జరిగిన అవమానాలు ప్రజలు గమనించారని కూడా అన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు అమరావతి తీర్మానం సందర్భంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం రాజధానికి చట్టబద్ధత కల్పించడంపై దృష్టి పెడుతుండగా మరొక వైపు జగన్ మాత్రం గైర్హాజరవుతూ వస్తున్నారు. మరి పార్లమెంట్లో జరిగే పరిణామాలే ఈ రాజకీయ సమరానికి తదుపరి దశను నిర్ణయించబోతున్నాయి. వాటికైనా జగన్ హాజరవుతారా, ఎప్పట్లాగానే ప్యాలెస్లోకి వెళ్ళి పడుకుంటారా చూద్దాం. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.